అప్పుడు చట్టానికి కళ్ళేవు లాంటి ఫిలిం నాకు బాగా ఇష్టం. ఓకే. అది చట్టానికి కళ్ళేవు సినిమా ఉంది కదండి, అందులో వచ్చి హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు ఆయన మన మెగాస్టార్ కాదనుకోండి, బట్ ఇప్పుడు మనం అనుకోవాలి కాబట్టి సో మెగాస్టార్ అండి. ఇట్లాగేమో అక్క క్యారెక్టరు అందులో ఉంది కదా, లక్ష్మి క్యారెక్టరు. ఆ అక్క క్యారెక్టర్ కనుక లవర్ చేస్తే అట్లా ఉంటుంది. ఇతను క్రిమినల్, ఇతను సో ఆ అమ్మాయి ఏమో యాక్చువల్ లవరు. సో అట్లాగా ఒక రాధా, ఒక విజయశాంతి అట్లాగా. అంటే ఆయన అన్నారు లేదు అది బాగుంది ఐడియా బాబు, సో అందువల్ల మనం దీన్ని ఎలా చేద్దాం ఏంటనేది మీరు ఒక ఐడియాగా మీరు చేసుకురండి అని చెప్పారు ఆయన. మీరు చేసుకురండి అండి ఆయన సరదాగా అంటారేమో అనుకున్నా, బట్ నిజంగానే ఆయన. దాని తర్వాత జి సత్యమూర్తి గారిని, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్, అప్పుడు అబ్బాయి చిన్నోడు ఇంత అబ్బా. సో ఆయనని నేను ఎందుకు అప్రోచ్ అయ్యింది తెలియదు. ఏదో ఊరికే బుక్ ఉండేది, ఒక బుక్ ఇలాంటివి ఉండే. అందులో ఏంటి రైటర్లు అంటే సత్యమూర్తి గారి పేరు చూసి ఆయన ఏ సినిమాలు చేశారంటే అప్పుడు ఆయనకి ఫోన్ చేసి వెళ్ళాను. ఆయన ఫోన్ చేసి వెళ్తే ఆయన దగ్గర టక్కున అడ్వాన్స్ ఇచ్చాను. అప్పట్లో 25,000 ఎంతో ఇచ్చాను అడ్వాన్స్ ఇచ్చేసి, సార్ ఇలాగా ఇలా అనుకుంటున్నానండి ఐడియా ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఆయనే ఫోన్ చేశారు, ఏంటండి మీ అడ్వాన్స్ నా దగ్గర ఉండిపోయింది, మీరు ఏంటంటే లేదు వస్తానని చెప్పి మళ్ళీ అప్పుడు ఆయనతో కూర్చుని ఒక ఆర్డర్ వేసాం. ఓకే. అప్పుడు ముందు కూర్చొని ఆర్డర్ వేసిన దాన్ని అప్పుడు మా డైరెక్టర్ గారిని పిలిచి, సార్ ఒకసారి జస్ట్ ఊరికే వినండి అంటే ఆయన నిజంగానే ఇన్స్పైర్ అయ్యి బాగుంది, ఇందులో కొంచెం సీరియస్గా ఉంది ఓవరాల్గా, ఒక క్యారెక్టర్ చెప్తాను మీకు అని చెప్పి కోట శ్రీనివాస్ గారి క్యారెక్టర్. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారు బాబు అనేది అక్కడి నుంచి వచ్చింది. ఓకే. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే చెప్పారో సినిమాలో ఏదైతే ఒక సీరియస్ మోడ్ అయితే ఉందో, ఇది ఎప్పుడైతే ఫన్ అయితే వచ్చిందో, అది సినిమాకి మేము ఎంత కథ చేసినా కూడా ఆ క్యారెక్టర్ అనేది కూడా ఒక హై రేంజ్ హీరో హీరోయిన్ తోటి ఈక్వల్గా క్యారెక్టర్ని ఆయన పండించారు ఆ సినిమాలో. సో అట్లా ఏం చేయొచ్చు, ఒక స్టోరీలా చేయొచ్చు, లేదంటే స్టోరీ చేసిన తర్వాత ఇటువంటి యాడింగ్స్ ఉంటే ఆ సినిమా స్ట్రెంత్ ఎంత ఉంటుంది. కరెక్ట్. ఎస్. ఇంకోటి ఏంటంటే ఆయన నాకు మేజర్గా ఈ మ్యూజిక్ సిటీకి వచ్చేవారు, ఎందుకంటే వాస్ టూ బిజీ. దాదాపు ఒకేసారి 4-5 సినిమాలు జరుగుతుంది. అప్పుడు రాజ్కోటిని అనుకుని కూర్చున్నప్పుడు కూడా మన మ్యూజిక్ అన్నీ కూడా మేము చేసుకుంటా ఆయనతో మాట్లాడేటప్పుడు, సార్ ఇది ఒకసారి జస్ట్ వినండి అంటే, మీకు నచ్చింది కదా, బాగుంది, లేదు ఒకసారి వినండి, బాగుందండి. సో అట్లా ఏంటంటే నేను తెలియకుండా నాలో ఒక స్టోరీ రైటర్ బయటకు వచ్చాడు, నాలో తెలియకుండా ఒక డైరెక్టర్ బయటకు వచ్చాడు అప్పటి నుంచే. ఓకే. సో ఏదైనా బేసిక్గా ఆయన ఎప్పుడన్నా లేనప్పుడు చిన్న బిట్స్ ఏమైనా ఉంటే ఆయన మామూలుగా అసిస్టెంట్స్కి వాళ్ళకి అప్ చెప్పేసి ఎప్పుడు వెళ్ళేవారు కాదు. బట్ ఇన్ కేస్ ఇన్ సమ్ టైమ్స్ అప్పుడు ఏమంటే ప్రొడ్యూసర్ గారు ఎట్లండి మీరు ఈ షాట్లు దగ్గర ఉండండి అని చెప్పి నాతో అది. సో అంత హీ వాజ్ సో యాక్చువల్ ఓపెన్, రైట్. హీ డింట్ హ్యావ్ ఎన్ ఈగో. అప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఈవెన్ రాఘవేంద్రరావు గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, లేదా కోటరామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, ఇంకా దేర్ ఆర్ సో మెనీ నేమ్స్. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక రియల్ బ్యాక్ బోన్ అనేది ఒక ఉండేది, ఒక ఫీలింగ్. సో అది దట్ ఈస్ గివెన్ ఆ స్ఫూర్తి. అంటే నేను చెప్పేది ఒక డైరెక్టర్గా ఒక సక్సెస్ఫుల్ అంటే ఒక అన్సక్సెస్ఫుల్ ఫిలిం డైరెక్ట్ చేసిన తర్వాత, ఒక సక్సెస్ఫుల్ ఫిలిం డైరెక్ట్ చేసిన తర్వాత మీ ఎదురుగుండా ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నానంటే దానికి కారణం ఆయనే. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాకి ఫస్ట్ మన ప్రభుదేవ్ గారికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ నువ్వు వస్తాను వద్దంట నాకు ఇచ్చా. అంటే ఏంటంటే నువ్వు వస్తాను వద్దంట నా గురించి చెప్పాలంటే, ఇది రిలీజ్ అయిన తర్వాత వర్షం, అప్పుడు ప్రభాస్ కూడా మనం సినిమా మళ్ళీ చేయాలి అని. బట్ ఆ టైంలో లేదు, మధ్యలో నేను ఇంకో ఫిల్మ్ చేస్తాను, మళ్ళీ ఇమీడియట్గా చేయలేను కదా అంటే, అప్పుడు తను రాజమౌళి గారి ఫిల్మ్ మీద ఒప్పుకున్నాడు. అప్పుడు జరుగుతుంది కదా. సో తనకి బాగుంది అనుకున్నాను, హ్యాపీ. అప్పుడు ఆ టైంలో మళ్ళీ నేను పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ స్టోరీ పరంగా మళ్ళీ ఒక సిద్ధార్థ, అప్పుడు మళ్ళీ త్రిషాని రెండోసారి. ఎందుకంటే త్రిష రియల్గా యాక్చువల్ వర్షంలో యాక్చువల్గా మా ఇంట్లో పిల్లలాగా తను. సో తనే అడిగింది, నా డైరీ ఇదిగో, మీరు ఎక్కడ రాసుకుంటారో రాసుకోండి. రైట్. ఓకే.
మీ ఇష్టం డేట్స్ ఎలా కట్టాలి అంటే మనం రాసిన డేట్స్కి ఆ అమ్మాయి పాపం వచ్చింది. అప్పుడు ఆ టైంలో నువ్వు వస్తాను నా సినిమా కూడా జరిగింది. ఇలా అప్పుడు కూడా ఈవెన్ మా యూనిట్లో కూడా చాలామంది ఈ సినిమా రష్ ఉన్నోళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు మీరు ఇందాక అట్లాగైతే డర్టీ గారి గురించి మాట్లాడుతున్నారు, అట్లా రష్ ఉన్నోళ్ళు ఎవరైనా కూడా ఈవెన్ మా రైటర్స్ పర్చూర్ బ్రదర్స్ అవ్వచ్చు, ఐ మీన్ స్ట్రైట్గా ఫ్రాంక్ రైట్. అందులో బేసిక్గా పర్చూర్ బ్రదర్స్ అంటే నేను చెప్పేది మెయిన్గా గోపాలకృష్ణ గారి గురించి కాదు, మెయిన్ వెంకటేశ్వర గారు నన్ను ఇప్పుడు ఏంటి ఆ కొరణ తెచ్చావు, ఈ ఏంటి జుట్టు ఏంటి ఇటు గొడవ ఏంటి ఆయన ఒక పక్క రాస్తూ ఉండేవారు, ఒక పక్కన కామెంట్ చేస్తూ ఉండేవారు. అట్లా చాలామంది రిలీజ్ అప్పుడు పోస్టర్ గేషన్ చూసి వీడండి ఎవడో ఒక అమ్మాయిలా ఉన్నాడు, ఆడపిల్లలా ఉన్నాడు. బట్ నేనేంటంటే వన్స్ స్టాండ్ తీసుకుంటే అంతే, ఇంకా అబ్బాయి అట్లా ఉండాలి, ఫారెన్ వచ్చిన కుర్రోడ్లా ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రభుదేవ మీద కూడా చాలా విమర్శ నా మీద. అంటే ఏంటంటే వీడికి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి, వీడికి ఇంకేదో ఇంక ప్రభాస్ వచ్చాడు, ఇంక దేవి శ్రీప్రసాద్ని మళ్ళీ తెచ్చి అతను హిట్ అయ్యాడు కాబట్టి ఇంకేదో ఒకటి ఏదో కొడుతున్నాడు, ఇంకా ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని అనుకున్నారు మళ్ళీ. కానీ ప్రభుదేవ అక్కడి నుంచి పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దాని తర్వాత సిద్ధార్థ మీకు తెలుసు, తర్వాత ఇమీడియట్ తనకు ఇమీడియట్ బాంబరీలు ఇచ్చారు దిల్రాజు, అవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత త్రిష ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది దేవి శ్రీప్రసాద్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్. ఆట సినిమాలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఏంటది? ఈ కథ పరంగా వీరశంకర్ గారికి మీకు మధ్య ఇది కథ నాదే అని చెప్పేసి రావటం, ఇట్లాంటివి కూడా ప్రీవియస్ ఏమైనా జరిగినాయి? ఆటకి ముందు ప్రీవియస్ ఏమైనా వచ్చినాయి ఎట్లాగా? రాలా. ఆట అప్పుడే వచ్చింది. ఎందుకు ఆయనతో కలిసి మీరు కాంబినేషన్ చేద్దాం అనుకున్న సినిమానా అదే? కాదు. దానికి ఏం జరిగిందంటే అందులో తను తీసిన కన్నడ ఫిలిం ఏదో ఉందండి, అందులో నమ్మబస్వ, ఏదో నమ్మబస్వ, అది ఆ ఫిలింలో ఉన్న ఒక మంచి సీక్వెన్స్ ఒకటి ఉంది. అంటే అది ఆ సీక్వెన్స్ నాకు నచ్చి ఈ కథలోకి ఇముడుతుంది అని అనుకున్నప్పుడు నాకు వీరశంకరు తను ఏదో స్టోరీ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు నా దగ్గరికి. అంటే తను మామూలుగా నాకు అంత ముందు నుంచి నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు కూడా. అవును. వచ్చి తిరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను మామూలుగా క్యాజువల్గా అడిగాను, నేను దాంతో సినిమా చేద్దాం అనే మూడ్లో ఉంటాను తప్ప, అంటే ఇంకోటికి ఛాన్స్ ఇద్దామని మూడ్లో ఉంటాను తప్ప. అంటే అడిగినప్పుడు నాకు ఆ సీన్ నచ్చిందమ్మా, నువ్వేంటిది అంటే, యాక్చువల్గా అనుకున్నాను సార్ రీమేక్ అనుకున్నాం కానీ ఏది ఎక్కడ వర్కౌట్ కాలేదు నాకు. అదేనా మరి ఆ సీన్ని ఏదైనా మనం ఏదైనా వాడుకోవచ్చా అని అడిగాను. వాడుకోవచ్చండి. అదేంటి సార్ భలేవాళ్ళు, అదేముంది ఇందులో పెద్ద ఇష్యూ ఉంది సార్ అన్నాడు. అంటే సరే నేను జస్ట్ లైట్, ఎందుకంటే నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు తను, 1-2 సినిమాలు అసిస్టెంట్గా పనిచేశాడు, నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. సరే అక్కడ మనకి ఏంటంటే మనకి ఈ తెలియదు కదా, ఏదో ఒక లెటర్ రాయించుకోవాలి ఇవన్నీ మనకు తెలియదు కదా. ఏదో తను పాపం మంచి మనసుతోటే చెప్పాడు, ఇందులో ఏమీ ఇష్యూ లేదు. సో అది ఏదైతే ఉందో స్టోరీ కాదు, ఒక సీక్వెన్స్, అదేలేండి. ఆ సీక్వెన్స్ ఇందులో పెట్టుకున్నాం. ఇందులో అది కూడా పరుచూరు వెంకటేశ్వర గారు కూడా బాగుంది అని చెప్పి అని అన్నారు. ఆ సీక్వెన్స్ పెట్టుకున్న తర్వాత ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో క్లైమాక్స్ ఏదో తీస్తున్నాం టైంలో, అంటే నా మూడ్ అంతా అక్కడే ఉంది. జనం ఉన్నారు ఏదో మొత్తానికి ఏదో చాలా 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 మూడీగా ఉన్నాను. అంటే షూటింగ్లో ఎట్లా ఉంటారు ఎవరన్నా. అవును. ఆ టైంలో ఈ అబ్బాయి అలా వచ్చాడు. సాధారణంగా నా షూటింగ్ దగ్గరికి ఏదైనా టెన్షన్ షూట్ ఏదైనా అవుతున్నప్పుడు ఏంటంటే కొంతమంది ఎవరో వచ్చేళ్ళారు అని ఉంటుంది తప్ప, నాకు నేను అక్కడ ఏదో వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళని సాటిస్ఫై, నేను ఆ మూడ్లో ఉన్నాను. ఆ మూడ్లో ఉన్నప్పుడు నేను ఏదో పట్టించుకోలేదు ఏదో మొత్తానికి. సో అదే సేమ్ టైంకి ఏదో ఉండి వెళ్ళిపోయినట్టున్నాడు అబ్బాయి. తర్వాత ఎవరో దెర్ వాజ్ ఏ రాంగ్ కమ్యూనికేషన్ సమ్వేర్ దట్ సమ్వన్ సెడ్ ఆయన సినిమా లేదమ్మా చేయడంట, ఇంకా వేరే ఎవరో ఏదో వేరే ఆయన ఎందుకు చేస్తాడు అనేది ఏదో సమ్ రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చినట్టున్నారు అక్కడ. ఓకే. దాంతో నేనేదో ఊరికే తెప్పించుకున్నాను, లేదంటే ఇది ఏదో ఈ సీన్ వాడుకోవడానికి ఏదైనా ఫీల్ అయ్యాడేమో నాకు కూడా తెలియదు, అది క్లారిటీ తెలియదు నాకు యాక్చువల్గా. సో తను రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు తను దీని మీద కేసు వేసాడు. సో దానికి ఏం కావాలి, డబ్బు కావాలంటే ఇచ్చేసాను. కానీ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అది ముందే
వచ్చేసి తను సార్ మరి వీళ్ళు వాడున్నారు కదా నాకు ఏదైనా ఇప్పించండి సార్ అంటే ఇచ్చేసేవాడిని. అదేలే. లేదంటే నేను ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నానంటే ఈవెన్ రైట్స్ కొనేమంటే కూడా కొనేసే స్టేజ్లో ఉన్నాను. ఓకే. అది నాకేంటంటే కొంచెం ఛాంబర్లో నా తప్పు లేకుండా పెట్టడం వల్ల అది ఇష్యూ అయింది. నేను ప్రతిదానికి అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఎంఎస్ రాజా అనేవాడు అబద్ధం ఆడడానికి పుట్టలేదు. నీతిగానే ఉన్నాడు, నిజాయితీగానే ఉన్నాడు. సేమ్ టైం సీన్ అయితే తందే. అది వచ్చి ఏదైనా డైరెక్టర్ నాకు ఇలా ఇబ్బంది ఉంది ఏదైనా చేయండి అని అంటే ఏదో మేబీ అక్కడ ఛాంబర్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడేమో మేబీ. సరే అక్కడితో ఏంటంటే రిలేషన్షిప్ పోయింది. సో ఏంటంటే తను బేసిక్గా మంచోడే. ఇది నాకేం తనతో ఏ విషయం లేదు. ఇది మధ్యలో ఉంటాయి కదండి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అదే. ఈ ఎవరో మధ్యలో చెప్పే మాటలు అంటారు లేకపోతే అంటారు. నేను ఆ మధ్యలో వేరే వాళ్ళ గురించి చెప్తే నేను వాళ్ళ గురించి బ్యాడ్ ఒపీనియన్ తెచ్చుకునే స్టేజ్ నేనైతే లేను ఎప్పుడు. ఓకే. ఓకే. నేను ఒక 4 సార్లు కూడా ఆలోచన చేస్తాను. కానీ అంటే కొంతమందికి అది ఉంటుంది గబుక్కున. సో అట్లా ఏదైనా అయిందేమో అనుకుంటున్నాను. ఇది కూడా దిస్ ఈజ్ మై ఇమాజినేషన్.